హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు మనం ఫుల్ డే 200 రూపీస్తో సర్వైవ్ అవ్వబోతున్నాం అనమాట. నేనైతే ఫోన్లో 200 రూపీస్ అయితే వేసుకున్నాను. సో ఈరోజు ఫుల్ డే 200 రూపీస్ సర్వైవ్ అయిపోతున్నాం. ఒక అతనైతే కామెంట్ చేశారనమాట, బ్రో ఒక 200 రూపీస్తో నీ ఫుల్ డే సర్వైవ్ అవ్వమని. ఇదైతే లాంగ్ వీడియో చేయబోతున్నాను. సో చూద్దాం ఫుల్ డే 24 అవర్స్ 200 రూపీస్తో సర్వైవ్ అవ్వగలం లేదని చెప్పి. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆల్రెడీ టైం అయితే 10 అయిపోయింది. సో ఇక్కడే షాప్ అయితే ఉంది, బ్రేక్ఫాస్ట్ అయితే షాపు. ఇక్కడైతే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం, పదండి. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. నేను ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకున్నా, మా ఫ్రెండ్ ఏదో తీసుకున్న టిఫిన్. కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ, అలాగే టమాటా చట్నీ వేసి 4 ఇడ్లీ అయితే ఇచ్చారు. అలా టేస్టే చూసేద్దాం పదండి. అలా ఒక్క ముక్క తీసుకొని తింటే టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ప్లేట్ ఇడ్లీ కాస్ట్ విషయానికి వస్తే 30 రూపాయలు అయితే పడింది. ఇప్పుడు మనం టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం అయితే ప్లేట్ ఇడ్లీ తీసుకున్నా, ఇడ్లీకి అయితే 30 రూపాయలు అయితే పడింది. 30 రూపాయలు అయితే అయిందనమాట. ఇంకా మన దగ్గర 170 రూపాయలు అయితే ఉన్నాయి. సో ఈ 170 రూపాయలతో మనం ఇంకా లంచ్, స్నాక్స్ అలాగే డిన్నర్ కూడా మనం సర్వైవ్ అవ్వాలి 24 అవర్స్ ఫుల్ డే అనమాట. సో చూద్దాం సర్వైవ్ అవ్వగలం లేదనేది. నేనైతే వైజాగ్ మెయిన్ ఏరియాలోకి అయితే స్టార్ట్ అయిపోయాను. ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది లిటరల్లీ. బట్ బీచ్ పక్క నుంచి రైడ్ చేస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అలా నేనైతే సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చేసాను, ఎండ తట్టుకోలేక కాసేపు ఏసీలు ఉందామని చెప్పి. బయట అయితే చాలా ఎండగా ఉందన్నమాట. సో నేనైతే సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చేసాను. ఎండకి మనం రోజంతా గడపాలి కాబట్టి ఇంటికి వెళ్ళడానికి అయితే ఏం లేదనమాట. సో బయటనే తిరగాలి. ఇంత ఎండలో తిరగడం అంటే ఇంక మొగం అంతా నలగైపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ టైం చూసుకున్నట్టయితే 11:54 అయితే అవుతుంది. ఇంకా లంచ్ టైం కూడా అవ్వలేదు. లంచ్ టైం బయటికి వెళ్ళి లంచ్ అయితే చేద్దాం, తర్వాత ఎక్కడికి వెళ్దాం అనేది నా తర్వాత ప్లాన్ అయితే వేసుకుందాం అనమాట. సో ప్రజెంట్ అయితే సిఎంఆర్ సెంటర్లోనే గడపాలి. లోపలే చాలా చల్లగా ఉంది, బయట ఎండగా ఉందన్నమాట. సో చూద్దాం, లంచ్ టైం వరకు సిఎంఆర్ సెంటర్లో అయితే ఉందాం. అండ్ స్మెల్ ఏదో వస్తుంది, కానీ తినడానికి అయితే లేదనమాట ఏమీ. సో జస్ట్ మనం గడపడానికి వచ్చాం అనమాట. బ్యాగ్లో వాటర్ ఉంది, వాటర్ తాగడమే. వాటర్ తెచ్చేసి అయిపోదాం ఈరోజు అంతనా. బయట ఎండ ఎక్కువ ఉండడంతో నేను దాదాపు 2.5 గంటలు సిఎంఆర్ సెంటర్లోనే గడిపాను, ఏం చేయాలో తెలియక. నేనైతే వాటర్ తాగుకుంటూ ఫోన్ చూసుకుంటూ అయితే కూర్చున్నాను అలాగా లంచ్ టైం అయ్యేంత వరకును. టైం వచ్చేసి 2:44 అయితే అయిందనమాట. మధ్యాహ్నం ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇంకా నేనైతే లంచ్ అయితే చేయలేదు. లంచ్ చేసే టైం అయితే వచ్చేసింది. నేను చాలా తిరిగాను సిటీలోని, మంచిగా అంటే తక్కువ రేట్లో ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది అని చెప్పి. ఇక్కడ నాకైతే అన్నపూర్ణ మెస్ అయితే దొరికిందనమాట. మీల్స్ అయితే 80 రూపీస్గా ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు ఈరోజు ఈ ఆఫ్టర్నూన్ అయితే ఆ మీల్స్ అయితే తినేపోతున్నాను. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉండదండి ఇది. పదని వెళ్ళిపోదాం. ఈ షాప్ వచ్చేసి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. నేను దారిలో వెళ్తున్నప్పుడు చూసాను ఈ షాప్ని అయితే. 80 రూపీస్కి మీల్స్ అనేది ఉంది. సో లోపలికి వెళ్ళి అయితే తినేద్దాం. టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. సో టేస్ట్ ఎలా ఉన్నది తినాల్సిందే, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇంకా నేనైతే లోపలికి అయితే వచ్చేసాను. జనం అయితే చాలా మంది అయితే ఉన్నారు బాగానే. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. నేనైతే ప్లేట్ మీల్స్ అయితే తీసుకున్నా, వచ్చేసింది. ఇది మన ప్లేట్ మీల్స్ వచ్చేసి. వీళ్ళైతే మనకి పెరుగు అలాగే కొన్ని కూరలు అయితే ఇచ్చారు. నాకు కూర పేర్లు అయితే తెలియదు అనమాట. అంత ఎక్స్పర్ట్ కాదు, కూరల పేర్లు చెప్తే అంత ఎక్స్పర్ట్ అయితే కాదు. సో మన మీల్స్ అయితే వచ్చేసింది. ఇంకా టేస్ట్ అయితే చేద్దాం పదండి ఎలాగుందో. ఈ రోజు అయితే మన 80 రూపీస్తో మన ఫుడ్ అయితే అయిపోతుంది. నేను తిన్నవి స్టార్ట్ చేసేసాను. నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. 80 రూపీస్కి ఈ రేంజ్లో టేస్ట్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. బాగుందనమాట, ప్రతి కూర టేస్ట్ అయితే బాగుంది. చాలా మంది వచ్చేది తింటున్నారు. ఇప్పుడే మన లంచ్ అయితే అయిపోయింది అనమాట. 80 రూపీస్కి ఫుడ్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. తక్కువ రేట్లోని ఎవరైనా మంచి ఫుడ్ తినాలనుకుంటే రండి. 80 రూపీస్కి మీల్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇంకా మన లంచ్ కూడా ఫినిష్ చేసుకున్నాం. ఇంకా మన దగ్గర ఇంకా మనం అయితే చేయాల్సింది వచ్చేసి ఏమంటారు అది, స్నాక్స్ అలాగే మనం డిన్నర్ అయితే చేయాలన్నమాట. ఇంకా మన దగ్గర 90 రూపీస్ అయితే మిగిలింది. ఈ 90 రూపీస్లోని మనం ఇప్పుడు స్నాక్స్ డిన్నర్ అయితే ఫినిష్ చేయాలి. బయట అయితే చాలా ఎండగా ఉంది. నా లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిన తర్వాత నేనైతే 10 వరకు అయితే వచ్చేసా. చాలా మంది తెలిసే ఉంటుంది వైజాగ్లో ఉన్న వాళ్ళకి. నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాను అనమాట, మన కెమెరామ్యాన్. సో సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలి. సాయంత్రం ఏదైనా స్నాక్స్ తినేంత వరకును. చల్లగా ఉంది, ఇక్కడ చెట్టు అయితే ఉంది, చెట్టు దగ్గర అయితే కూర్చున్నాం. చాలా ఎండగా ఉంది ఈ రోజు అయితే. ఇది అసలు వర్షాకాలమో ఎండాకాలమో తెలియట్లేదు, అంత ఎండగా ఉంది.
నీడ ఉంది కాబట్టి నా చేసి చాలాసేపు అయితే ఉంటాం. స్నాక్స్ తినేంత వరకు అయితే మళ్ళీ ఇంకా స్నాక్స్ అలానే డిన్నర్ అయితే ఉందన్నమాట. ఇంకా మన దగ్గర 90 రూపీస్ అయితే ఉన్నాయి. ఆ 90 రూపీస్తో స్నాక్స్ డిన్నర్ అయితే కంప్లీట్ చేద్దాం. నేనైతే తక్కువ రేట్లోనే ఈ రెండు తక్కువ రేట్లోనే అవ్వకూడదని చూస్తాను, డబ్బులు మిగులుదాం అని చెప్పి. సో చూద్దాం ఎంతవరకు అవుతుందో అనేది. మేము కూర్చున్న దగ్గర అయితే ఒక చెట్టు అయితే ఉంది, నీడగా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే చల్లగా గాలి అయితే వేస్తుంది. ప్రజెంట్ క్లైమేట్ అయితే కొంచెం కూల్ అయితే అయింది. ఎదురుగా బీచ్ అయితే ఉంది, వ్యూ అయితే చాలా బాగుంది. సో చాలాసేపు అయితే ఇక్కడ ఉండాలి, తప్పదు. ఇప్పుడు టైం అయితే 5:34 అయిందనమాట. నేనైతే సాగర్ నగర్ బీచ్ దగ్గర అయితే ఉన్నాను. ఈవినింగ్ అయితే అయింది, ఏమైనా స్నాక్స్ అయితే తీసుకుందాం. ఇక్కడ నాకైతే మురిమిర్చి స్టాల్ అయితే కనబడింది. సో ఇప్పుడు మనం అయితే స్నాక్స్ అయితే స్నాక్స్ అయితే తిందాం అనమాట. ఇప్పుడు స్నాక్స్ అయితే తీసుకున్నాం అనమాట మురిమిర్చి. ఇక్కడ సాగర్ నగర్ బీచ్ దగ్గర 30 రూపాయలు అయితే పడింది. టేస్ట్ అయితే బాగుంది, ఆర్గానిక్ స్పూన్ ఇచ్చారనమాట. సో ఇంక మన దగ్గర అయితే 60 రూపాయలు ఉంది. ఈ 60 రూపాయలతోటి నైట్ డిన్నర్కి అయితే మనం ప్లాన్ చేయాలి. డిన్నర్ తక్కువలోనే అయితే నేను అయిపోవాలని చూస్తున్నాను. చూద్దాం మరి డిన్నర్ ఎంతలో అవుద్ది అనేది. సో ఇది నేనైతే దీన్ని కానించేసి నెక్స్ట్ వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోతాను, వేరే దగ్గరికి ఎక్కడికైనా. సో తినేద్దామండి. స్నాక్స్ అయితే చేసేసి నేనైతే ఇక్కడ పార్క్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. నైట్ ఫెయిల్ అయితే అవుతుంది, చూస్తే ఎంతవరకు ఉంటారో నాకు తెలీదు. మనమైతే స్నాక్స్ అయితే తినేసి ఇంకా డిన్నర్ ఒకటి చేయాలన్నమాట. డిన్నర్కి అయితే ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు దాకా టైం అయితే స్పెండ్ చేయాలి కాబట్టి నేనైతే ఇక్కడైతే ఉన్నాను. ప్రజెంట్ అయితే నేనైతే ఇక్కడ కూర్చొని అనమాట. ఒక మంచిగా గట్టు అయితే దొరికింది. చూద్దాం ఎంతసేపు ఉంటారో నాకు తెలీదు. మా ఫ్రెండ్ అయితే బయటికి వెళ్ళి, అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. వాళ్ళ ఇంటి దగ్గరలో పార్కులో అయితే ఉన్నాను. వాడైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు, చిన్న పని అయితే ఉందని చెప్పి మళ్ళీ వస్తానని చెప్పాడు. సో అప్పుడు దాకా నేను ఒక్కనే ఉంటాను, చూస్తాను ఎంతవరకు ఉంటాను అనేది. ఫైనల్లీ మనం డిన్నర్ టైంకి అయితే వచ్చేసాం. నేను ఎంత కూర్చున్న పార్క్ పక్కన నాకు టిఫిన్ షాప్ అయితే కనబడింది. మా వాడైతే చెప్పాడు ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుంది, మెయిన్ పరోటా అయితే చాలా బాగుంటుంది అని చెప్పి. సో నేను ఇక్కడైతే ఒక ప్లేట్ పరోటా అయితే ట్రై చేయబోతున్నాను. కాస్ట్ ఎంత అవుతుందో కూడా నాకైతే తెలీదు. మాటలోనే మన పరోటా అయితే మన చేతికి అయితే ఇచ్చేసారు. టేస్ట్ ఏమో చూద్దాం. టేస్ట్ అయితే అంతా చాలా వేడివేడిగా ఉంది, ఇప్పుడే చేసినట్టు ఉన్నారు మొత్తం అంతా. స్పైసీ చేస్తాను, ట్రై చేయండి. షాప్ పేరు కూడా చూపిస్తాను. ఇదే మన పరోటా తిన్న షాప్ అయితే. షాప్ పేరు వచ్చేసి మా టిఫిన్స్. పరోటా కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు అయితే పడింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది వాళ్ళ వీడియో. నేనైతే ఇంటికైతే వచ్చేసాను ఫైనల్లీ. టైం వచ్చేసి అరౌండ్ 8:30 అయితే అవుతుంది. మార్నింగ్ 10 o'clock అయితే స్టార్ట్ చేసాం. ఫైనల్గా 8:30కి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ రోజు మనం వీడియో కోసం చాలా కష్టపడ్డాం. ఎందుకంటే మీరు మార్నింగ్ నా ఫేస్ అయితే చూడొచ్చు, ఇప్పుడు ఫేస్కి చూడొచ్చు మొత్తం ఎలాగైపోయిందో, బ్లాక్ అయిపోయింది. ఈరోజు ఎండ చాలా ఎక్కువ ఉంది. అసలు మనం ఉండేది ఇప్పుడు వర్షాకాలం ఎండాకాలం కూడా తెలియట్లేదు భయ్, అంత ఎండ అయితే ఉందన్నమాట. చాలా కష్టపడ్డాను, కాలు కూడా నొప్పి వచ్చేస్తున్నాయి లిటరల్లీ. సో నాకైతే కొంచెం రెస్ట్ అయితే కావాలి, ఒక 2-3 డేస్ అయితే రెస్ట్ అయితే తప్పకుండా తీసుకుంటాను. వీడియో అయితే చాలా బాగా వచ్చిందని నేను అయితే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక లాంగ్ వీడియో కోసం మైక్ వాడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో కొంచెం చాలా అంటే ఏదో కొత్త వాడు వాడినట్టే ఉంటుంది వీడియో, మీరు చూసుంటుంటే. నేనైతే చాలా బాగా ట్రై చేశాను, బాగా తీద్దామని చెప్పి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా బాగా ట్రై చేస్తాను. ఇంకా ఫైనల్గా నాకైతే 30 రూపీస్ అయితే మిగిలాయి. 60 రూపీస్లోని 30 రూపీసే పొరోటా అయింది, ఇంకా 30 రూపీస్ అయితే మిగిలాయి. ఆ 30 రూపీస్ తోటి నేనైతే బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకొని బయట చిన్నపిల్లలు కనబడితే వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. సో ఫైనల్గా మనం 200 రూపీస్తో వైజాగ్ లాంటి ఒక పెద్ద సిటీలో సర్వే అయితే అయిపోయాము. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. దీనికంటే ఇంకా మంచి క్రేజీ వీడియోస్ అయితే ఇంకా అంటే దీని మంచి క్రేజీ ఐడియాస్ అయితే ఉన్నాయన్నమాట. తప్పకుండా ఐడియాస్ అయితే వీడియోకి అయితే చేద్దాము. సో ఇదే వాళ్ళ వీడియో, మళ్ళీ వచ్చే వీడియో కలుద్దాం. బాయ్.